దేవీ శరన్నవరాత్రులలో 7వ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారము. అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరించి పూజించాలి. పసుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. పసుపు పచ్చని పువ్వులతో అమ్మవారిని పూజించాలి. కట్టె పొంగలి, వడపప్పు, అలాగే చలిమిడి పానకము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ మహాచండీ అష్టోత్తర శతనామావళితో పాటు చండీ స్తోత్రం చదువుకోవడం చాలా చాలా విశేషము. ఈ రోజున చండీ హోమం చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరించి పూజించటం వలన శత్రునాశనం కలుగుతుంది. ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాదులు ఇవ్వడము, లేదంటే స్వయం పాక దానం ఇవ్వడం అనేది చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనసులో గణపతికి నమస్కారం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. ముందుగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు దీపారాధన చేయండి. తమలపాకులో దీపారాధన కుందును పెట్టి అందులో నూనె వడ్డించి 2 వత్తులని ఒక వత్తిగాను మరొక 2 వత్తులని ఒక వత్తిగాను వేసి చక్కగా దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత నేరుగా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు, అగరబత్తితో కూడా వెలిగించకూడదు. ఒక వత్తిని తీసుకుని నూనెలో తడిపి ఏకహారతిలో పెట్టి అగ్గిపుల్లతో ఆ వత్తిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధనని చేయండి. జ్యోతి ప్రజ్వలనం చేసిన తరువాత దీపారాధన కుందులకి 3 వైపులా కూడా కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. మరి కాస్త నూనెని వడ్డించండి. దీపారాధన కుందుల దగ్గర కాసిన అక్షతలు ఒక పువ్వుని సమర్పించి నమస్కారం చేసుకోండి. 2 అగరబత్తులు వెలిగించండి. ఘంటానాదం చేయండి. అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. ఇప్పుడు మీరు ఆచమనం చేయాలి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. మీరు ఎడమ చేతితో ఆచమనం పాత్రలో నీటిని తీసుకొని కుడి చేతిలోకి వడ్డించుకొని చేతిని కడుగుకొని 3 సార్లు నీటిని సేవించి మరలా చేతిని కడుక్కొని పక్కన ఉన్నటువంటి వస్త్రానికి తుడుచుకొని పూజకి సిద్ధంగా కూర్చోండి. కలశ పాత్ర కోసం ప్రత్యేకంగా ఒక పాత్రలో నీళ్లు, ఆచమనం కోసం ప్రత్యేకంగా మరొక పాత్రలో నీళ్లు సిద్ధం చేసి పెట్టుకోండి. అమ్మవారి పూజా విధానం అంతా కూడా కలశ పాత్రలో నీళ్లు వాడతాం. మనం ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్ధరణ హరివీణ అంటే ఒక గ్లాసు, అందులో స్పూను, కింద ఒక పళ్ళెం అనమాట పెట్టుకొని సిద్ధంగా కూర్చోండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. మీరు ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ ఆచమనం చేశారు కదా. కాసిన అక్షతలు తీసుకొని వాసన చూసి అక్షతల్ని మీ ఎడమ భుజము మీదుగా వెనక్కి విడిచిపెట్టండి. ప్రాణాయామం చేయండి. అందరూ 3 సార్లు శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెట్టండి. యో దేవస్స వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ధ్యానం అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం
సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరూ ధ్యానం చేసుకున్నారు కదా, ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాము. మమోపాత దూతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే, మీరు ఉన్న దిక్కును చెప్పుకోండి. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే, మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే షష్ఠ్యాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు సంకల్పం మీరు కూడా చెప్పండి. మగవాళ్ళు శ్రీమాన్, మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఆడవాళ్ళు శ్రీమతి, మీ గోత్రం చెప్పుకోండమ్మా. గోత్రవతి, మీ పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయవతి. మమ పతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం అని చెప్పుకోండి. ఇప్పుడు అందరూ కలిపి చెప్పండి సంకల్పం. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సకల ఆపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభి వృద్ధ్యర్థం సమస్త దురితోప శాంత్యర్థం సమస్త మంగళా వాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త దుర్గా కల్పోక్త ప్రకారేణ శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా దేవతా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మీరు ఆచమనం చేసిన పాత్రలో నుంచి ఉద్ధరణతో అంటే ఒక చెంచాతో నీళ్లు కుడి చేతిలోకి వడ్డించుకొని కాసిన అక్షతలు కూడా తీసుకొని మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. చేతిని తుడుచుకోండి. ఇప్పుడు కలశారాధనం. కలశ పాత్ర కోసం ప్రత్యేకించిన ఒక పాత్రలో నీళ్లు పెట్టారు కదా, కలశ పాత్రకి చుట్టూ గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకారం చేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. మీ కుడి చేతి అరచేతిని కలశపాత్ర మీద పెట్టి ఉంచండి ఒక తమలపాకుతో. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకుని కానీ పువ్వుని కానీ తీసుకొని ఆ కలశ పాత్రలో వేయండి. కాస్త అక్షతలు కలశ పాత్ర లోపల విడిచిపెట్టండి. ఒక్క చిటికెడు హరిద్రా చూర్ణం పసుపుని కలశ పాత్రలో కొద్దిగా ఒక చిటికెడు పసుపుని ఆ నీటిలో విడిచిపెట్టండి.
ఆ కలశ పాత్రలో నీటిని ఇప్పుడు పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజా సామాగ్రి మీద కలశ పాత్రలో నీటిని చిలకరించండి. దైవం సంప్రోక్ష్య, అమ్మవారి మీద, గణపతి మీద, మీ ముందున్న దేవతలందరి మీద కలశ పాత్రలో నీటిని చిలకరించండి. ఆత్మానం సంప్రోక్ష్య, కలశ పాత్రలో నీటిని మీ శిరస్సు మీద కూడా సంప్రోక్షణ చేసుకోండి. అలాగే పూజకు కూర్చున్న వాళ్ళందరి మీద కలశ పాత్రలో నీటిని చల్లండి. ఇప్పుడు పసుపు గణపతి పూజ. ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనము మొట్టమొదటి రోజు పసుపు గణపతి పూజ చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు పసుపు గణపతి పూజ ఎందుకు చెబుతున్నాము అంటే, ఎవరైనా తొలి రోజుల్లో పూజ చేసుకున్నటువంటి వాళ్ళు కొత్తగా ఇవాళ రోజున మొదలుపెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసము పసుపు గణపతి పూజ ప్రతిరోజు చెబుతున్నాం. ఈ విషయాన్ని అందరూ గమనించ ప్రార్థన. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తమలపాకులో పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, కుంకుమ బొట్టుని అలంకారం చేయండి స్వామివారికి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర 2 సార్లు విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర 2 సార్లు విడిచిపెట్టండి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. గంధము ఒక చిన్న పళ్ళెంలో కానీ లేదంటే తమలపాకులో కానీ గంధం పొడిని వేసి ఒక చుక్క నీటిని వడ్డించి వేలితో రంగరించి పువ్వుతో కానీ లేదంటే పత్తితో కానీ ఆ గంధాన్ని ముంచి ఆ గంధపు పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధాన్ ధారయామి. ఉపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. కాసిన అక్షతలు ఒక పువ్వు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు అక్షతలతో మీరు గణపతికి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండండి. నేను గణపతి యొక్క షోడశనామాలు చదువుతూ ఉంటాను. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాణి పూజయామి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కను తీసుకుని తమలపాకులో పెట్టి స్వామివారి పక్కన పెట్టండి. యో దేవస్య విత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భృగ్గః తద్వరేణ్యముపాస్మహే. కలశపాత్రలో నీటిని ఆ బెల్లం ముక్కపై కాస్త చల్లండి. సత్యం త్వర్తేన వర్షంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. బెల్లం ముక్క మీద కాస్త నీటిని చల్లండి. కలశపాత్రలో నీటిని తీసుకుని చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహారం నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. ఆ గుడోపహారాన్ని బెల్లం ముక్కని 2 చేతులతో స్వామివారికి చూపించండి. బొటన వేళ్ళు మీ హృదయ స్థానం వైపు ఉండాలి. పైన వేళ్లతో కింద నుంచి ఇట్లా చక్కగా బెల్లం ముక్కని 3 మార్లు స్వామివారికి నైవేద్యంగా చూపించండి. తర్వాత కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, 2 రూపాయి కాసులు దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని సమర్పించండి. ఇంకా ఎవరన్నా శ్రద్ధగా చేసేటటువంటి వాళ్ళు తమలపాకు తొడిమలను గిల్లి చక్కగా చుట్టి తాంబూలాన్ని స్వామివారి దగ్గర పెట్టండి. ముచ్చుకలు గిల్లి. తాంబూలానంతరం కర్పూర నీరాజనం సమర్పయామి. ఏకహారతిలో 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి ఘంటానాదాన్ని చేస్తూ స్వామివారికి నీరాజనం సమర్పించండి. తర్వాత కింద పెట్టి కలశపాత్రలో నీటిని ఆ ఏకహారతి మీద ఒక చుక్క చల్లి మీరు హారతి తీసుకోండి. నీరాజానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మేదేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి.
మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సర్వోపచార పూజ సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర కాసిన అక్షతలు విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు మీరు పసుపు గణపతి పూజ చేశారు కదా, ఆ పూజ చేసినటువంటి అక్షతల్ని పువ్వుల్ని కాస్తని తీసుకుని మీ శిరస్సు మీద ధరించండి. స్వామివారికి నమస్కారం చేసుకోండి. నిర్విఘ్నంగా శరన్నవరాత్రి పూజ ఎటువంటి విఘ్నము లేకుండా చక్కగా పూజ చేసుకునేలాగా అనుమతి తండ్రి అని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం అమ్మవారి పూజ చేసుకోండి. పసుపు గణపతి పూజ తరువాత అమ్మవారి షోడశోపచార పూజ. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. ఆచమనం పాత్రలో నీటిని ఎడమ చేతితో తీసుకుని కుడి చేతిలోకి వడ్డించుకొని చేతిని శుభ్రం చేసుకుని 3 సార్లు నీటిని సేవించి మరలా చేతిని ఒకసారి శుభ్రం చేసుకుని మీ పక్కన ఉన్నటువంటి వస్త్రాన్ని తుడుచుకొని పూజకి సిద్ధంగా కూర్చోండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను, మీరు ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ధ్యానం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. యో దేవః సవితా అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు అన్ని చక్కగా చదువుకోండి. ప్రాణప్రతిష్ఠ చేద్దాము. మీరు అమ్మవారి చిత్రపటాన్ని కానీ అమ్మవారి ప్రతిమని కానీ పెట్టుకున్నట్టయితే చక్కగా అమ్మవారికి కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. అలాగే పూల మాలని అమ్మవారికి అలంకారం చేయండి. అమ్మవారి రూపాన్ని చక్కగా స్మరిస్తూ నమస్కారం చేసుకోండి. ఆవాహనం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ. నమస్తేస్తు మహాదేవి వరదేవి స్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాతః కృపాకరే. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. కాసిన అక్షతలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. కలశపాత్రలో నీటిని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికా పరదేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కలశపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః.
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర 2 సార్లు విడిచిపెట్టండి. చంద్రాం ప్రభాసాం యశశాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం సమర్పయామి. ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 పదార్థాలని కలిపి ఆ మధుపర్కాన్ని అమ్మవారి పాదాల దగ్గర పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు స్నానం. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరి నీటిని తీసుకొని ఒక గ్లాసులోకి వడ్డించిన తర్వాత పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. అలాగే కొబ్బరి చెక్కలు పక్కన పెట్టండి. నైవేద్యం సమర్పించేటప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి పదార్థాలు, మీరు వండినటువంటి పదార్థాలు, పళ్ళు వాటితో పాటు తాంబూలంతో పాటు కొబ్బరి చెక్కలు కూడా పెట్టవచ్చు. కాబట్టి పక్కన పెట్టండి. కొబ్బరి నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు పంచామృతాలు సిద్ధం చేసిన వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, అలాగే అరటిపండు ఇవన్నీ కూడా సిద్ధం చేసినటువంటి వాళ్ళు అమ్మవారికి పంచామృతాల్ని సమర్పించండి. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. అమ్మవారికి వస్త్రయుగ్మం సిద్ధం చేసినట్టయితే పత్తితో చేసినటువంటి వస్త్రానికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు చేర్చి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టండి. లేదంటే వస్త్రయుగ్మం బదులు కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. గంధం పొడిలో కాస్త నీటిని వడ్డించి వేలుతో రంగరించి పువ్వుతో కానీ లేదంటే పత్తితో కానీ తడిపి ఆ గంధాన్ని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. పసుపు, కుంకుమ సిద్ధం చేసి పెట్టుకోండి. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం సమర్పయామి. కాసిని పసుపు అలాగే కుంకుమ రెండిటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. 2 పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః.
నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. కాసిని పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు నేను అమ్మవారి యొక్క అథాంగ పూజ చదువుతూ ఉంటాను నామాలు. మీరు అక్షతలతోనూ పువ్వులతోనూ అమ్మవారిని శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉండండి. దుర్గాయై నమః పాదౌ పూజయామి. జైత్రై నమః గుల్ఫౌ పూజయామి. మంగళాయై నమః జానునీ పూజయామి. కాళ్యై నమః ఊరు పూజయామి. సర్వఋషిపత్నీభిరర్చితాయై నమః కటిం పూజయామి. జన్మహీనాయై నమః జఘనం పూజయామి. గంభీరనాభయై నమః నాభిం పూజయామి. హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి. కౌమార్యై నమః హృదయం పూజయామి. మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి. స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. అభయప్రదాయై నమః దక్షిణహస్తౌ పూజయామి. పుస్తకధారిణే నమః వామహస్తౌ పూజయామి. స్వధాయై నమః కంఠం పూజయామి. మహిషాసురమర్దిన్యై నమః నేత్రే పూజయామి. సింహవాహనాయై నమః ముఖం పూజయామి. శివాయై నమః లలాటం పూజయామి. అంబికాయై నమః శిరః పూజయామి. మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. అథాంగ పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి నేను చదువుతూ ఉంటాను. శ్రద్ధగా మీరు అమ్మవారిని పూజించండి. చండీ అష్టోత్తర శతనామావళి. నేను అమ్మవారి నామాలు చదువుతూ ఉంటాను. మీరు పువ్వులతోనూ అక్షతలతోనూ కుంకుమతోనూ అమ్మవారిని పూజించండి. మనసులో శ్రీమాత్రే నమః అన్న నామాన్ని జపిస్తూ ఉండండి. మహేశ్వర్యై నమః, మహాదేవ్యై నమః, జయంత్యై నమః, సర్వమంగళాయై నమః, లజ్జాయై నమః, భగవత్యై నమః, వంద్యాయై నమః, భవాన్యై నమః, పాపనాశిన్యై నమః, చండికాయై నమః, కాళరాత్ర్యై నమః, భద్రకాళ్యై నమః, అపరాజితాయై నమః, మహావిద్యాయై నమః, మహామేధాయై నమః, మహామాయాయై నమః, మహాబలాయై నమః, కాత్యాయన్యై నమః, జయాయై నమః, దుర్గాయై నమః, మందారవనవాసిన్యై నమః, ఆర్యాయై నమః, గిరిసుతాయై నమః, ధాత్ర్యై నమః, మహిషాసురఘాతిన్యై నమః, సిద్ధ్యై నమః, బుద్ధ్యై నమః, నిత్యాయై నమః, వరదాయై నమః, వరవర్ణిన్యై నమః, అంబికాయై నమః, సుఖదాయై నమః, సౌమ్యాయై నమః, జగన్మాత్రే నమః, శివప్రియాయై నమః, భక్తసంతాపసంహర్యై నమః, సర్వకామప్రపూరిణ్యై నమః, జగత్కర్త్యై నమః, జగద్ధాత్ర్యై నమః, జగత్పాలనతత్పరాయ నమో నమః, అవ్యక్తాయ నమః, వ్యక్తరూపాయ నమః, భీమాయ నమః, త్రిపురసుందర్యై నమః, అపర్ణాయ నమః, లలితాయ నమః, విద్యాయ నమః, పూర్ణచంద్రనిభాననాయ నమః, చాముండాయ నమః, చతురాయ నమః, చంద్రాయ నమః, గుణత్రయ విభాగిన్యై నమః, హేరంబజనన్యై నమః, కాళ్యై నమః, త్రిగుణాయ నమః, యశోధరాయ నమః, ఉమాయై నమః, కలశహస్తాయ నమః, దైత్యదర్పనిఘాదివ్యై నమః, బుద్ధ్యై నమః, కాంత్యై నమః, క్షమాయై నమః, శాంత్యై నమః, పుష్ట్యై నమః, తుష్ట్యై నమః, ధృత్యై నమః, మత్యై నమః, వరాయుధదగాయ నమః, ధీరాయ నమః, గౌర్యై నమః, శాకంభర్యై నమః, శివాయై నమః, అష్టసిద్ధిప్రదాయ నమః, వామాయై నమః, శివవామాంగవాసిన్యై నమః, ధర్మదాయ నమః, ధనదాయ నమః, శ్రీదాయ నమః, కామదాయ నమః, మోక్షదాయ నమః, అపరాయ నమః, చిత్స్వరూపాయ నమః, చిదానందాయ నమః, జయశ్రియై నమః, జయదాయిన్యై నమః, సర్వమంగళమాంగళ్యాయ నమః, జగత్రయహితైషిణ్యై నమః, శర్వాణ్యై నమః, పర్వాత్యై నమః, ధన్యాయ నమః, స్కందమాత్రే నమః, పార్వత్యై నమః, అఖిలేశ్వర్యై నమః, ప్రసన్నార్తిహరాయ నమః, దేవ్యై నమః, శుభగాయ నమః, కామరూపిణ్యై నమః, నిరాకార్యై నమః, నిరాకారాయ నమః, సాకారాయ నమః, మహాకాళ్యై నమః, సురేశ్వర్యై నమః, శర్వాయై నమః, శ్రద్ధాయై నమః, ధ్రువాయై నమః, కృత్యాయై నమః, మృఢాన్యై నమః, భక్తవత్సలాయ నమః, సర్వశక్తి సమాయుక్తాయ నమః, శరణ్యాయ నమః, సత్యకామదాయ నమః. ఇది శ్రీ చండీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఈ రోజున అమ్మవారి యొక్క చండీ సప్తశతి పారాయణ చేయడం, వినడం చాలా చాలా విశేషం. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు,
అష్టకాలు అన్నీ చదువుకోవడం చాలా చాలా విశేషము. అష్టోత్తర శతనామావళితో శ్రద్ధాభక్తులతో పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు ధూపం. ఇందాక వెలిగించినటువంటి అగరబత్తుల పొగని అమ్మవారికి చూపించండి, లేదంటే మరలా ఒక ధూప్ స్టిక్ని వెలిగించండి, ధూపాన్ని ఆగ్రాపించండి, అమ్మవారికి చూపించండి. कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं. श्रीमहाकाली, श्रीमहालक्ष्मी, श्रीमहासरस्वती स्वरूपिणी श्री दुर्गांबिका परदेवताय नमः. ధూపమాఘ్రాపయామి. అమ్మవారికి ధూపాన్ని చూపించండి. आपसृजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले. श्रीमहाकाली, श्रीमहालक्ष्मी, श्रीमहासरस्वती స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. దీపం దర్శయామి. దీపారాధనలో మరి కాస్త నూనెను వడ్డించి ఆ దీపపు జ్యోతులని అమ్మవారికి చూపించండి. 2 చేతులతో చక్కగా చూపించండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బొటనవేలు మీ హృదయ స్థానం వైపు ఉండాలి. ఆ విధంగా చూపించాలి. నైవేద్యమైన, ధూపమైన, దీపమైన ఏదైనా సరే ఆ విధంగా చూపించండి. ఇప్పుడు మీరు వండినటువంటి నైవేద్యాన్ని, ఇందాక కొట్టినటువంటి కొబ్బరికాయ చెక్కలని, మీరు సమర్పించదలుచుకున్నటువంటి పళ్ళని అన్నిటినీ నైవేద్యంలో అమ్మవారికి సమర్పించండి. అలాగే వండిన పాత్రని నేరుగా తెచ్చి పెట్టకుండా వేరొక పాత్రలోకి వడ్డించండి. వండిన పాత్రని నేరుగా పెట్టకూడదు. పొగలు కక్కే ఆహారాన్ని అమ్మవారికి సమర్పించకూడదు. కాస్త చల్లారాలి. నైవేద్యం పెట్టేటటువంటి ప్రదేశం ఇంతకు ముందు తుడిచినప్పటికీ మరొక్కసారి కాస్త నీటిని చల్లి తుడిచి ముగ్గును పెట్టి ఆ ముగ్గు మీద మీరు సిద్ధం చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి. విస్తరాకులో కానీ వేరొక పాత్రలో కానీ సమర్పించి పెట్టండి. నైవేద్యం పక్కన మంచినీళ్ళ గ్లాసు తప్పకుండా పెట్టండి. యో దేవస్సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. మహానైవేద్యం సమర్పయామి. సత్యం ద్వత్తేన పరిశించామి. అమృతోపస్తరణమసి. అమృతమస్తు. అమ్మవారి ఆ నైవేద్యాన్ని 2 చేతులతో అమ్మవారికి చూపించండి. అలాగే నైవేద్య పదార్థాల మీద పువ్వుతో కానీ తమలపాకుతో కానీ కలశపాత్రలో నీటిని కాస్త చిలకరించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని పదార్థం మీద చిలకరించండి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని 3 సార్లు అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. తర్వాత తాంబూలం సిద్ధం చేసుకోండి. 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, 2 రూపాయి కాసులు. తాంబూలాన్ని సిద్ధం చేయండి. ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలం సమర్పించారా? తాంబూలంతో పాటే ఎవరైనా సరే అమ్మవారికి కొంతమంది గవ్వలు ఇస్తారు, అలాగే చిట్టి చిట్టి గాజులు ఇస్తారు, అలాగే కొంతమంది శనగలు నైవేద్యం ఇస్తారు. అలా ఎంతోమంది ఎన్నో రకరకాలు అమ్మవారికి సమర్పించాలనుకుంటారు. అవన్నీ ఏవి ఇవ్వాలనుకుంటున్నారో నల్ల పూసలు, పగడాలు, ముత్యాలు, సూత్రాలు, రవికల వస్త్రము అన్నీ కూడా చక్కగా పెట్టి తాంబూలంలో పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. అంతా సమర్పించిన తర్వాత నీరాజనం, కర్పూరం బిళ్ళలు తీసుకొని ఏకహారతిలో పెట్టి వెలిగించండి. చక్కగా ఘంటానాదం చేయండి. అమ్మవారికి హారతి ఇస్తూ పాట పాడండి. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కలల జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణు శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ,
శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చారు కదా. సుందరి త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి. అలా మీకు ఎన్ని పాటలు వస్తే అన్ని పాటలు చక్కగా అమ్మవారి పాటలు పాడుకోండి. అమ్మవారికి గీతాలు సమర్పించడం చాలా చాలా చక్కటి ఉపచారం. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అమ్మవారికి మంగళహారతి చూపించండి. అలాగే ఆ హారతిని కింద పెట్టి కాస్త కలశపాత్రలో నీటిని హారతి మీద ఏకహారతి వెనకాల వడ్డించి ఆ తర్వాత మీరు కూడా హారతి పుచ్చుకోండి. ఇప్పుడు కాసిన అక్షతలు తీసుకోండి. మంత్రపుష్పము, శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు, పువ్వులు అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు సాష్టాంగ దండ ప్రణామాలు. మగవాళ్ళు నేల మీద పడుకొని చక్కగా సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఆడవాళ్ళు నేల మీద మోకాళ్లతో కూర్చుని శిరస్సు భాగాన్ని మాత్రమే నేలకి తాకించి నమస్కారం చేస్తూ అమ్మవారికి ధ్యానం చేసుకోండి. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేశారు కదా. ఇప్పుడు లేచి నుంచొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. కుడి నుంచి ఎడమకి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనీ. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ఆసనం మీద కూర్చోండి, స్థిమితంగా కూర్చోండి. ఇప్పుడు అమ్మవారికి ప్రార్థన. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు చక్కగా చెప్పుకోండి అమ్మవారికి. కళ్ళు మూసుకోండి. అమ్మవారు మీ ఎదురుగానే ఉన్నారు. చక్కగా ధ్యానం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. ఛత్రం ధారయామి, చామరం వీజయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్త దేవోపచార, రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజా సమర్పయామి. ఇప్పుడు అపరాధ క్షమాపణము మీరు కూడా చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ. ఆవాహనం న జానామి విసర్జనం పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. చెప్పారా? అనయా మయా కృత పూజయా శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. పూజ పూర్తయింది. ఇప్పుడు కాసిన అక్షతలు, అలాగే ఆచమనం పాత్రలో నీళ్లు ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి నీటిని వడ్డించుకొని అక్షతలు తీసుకొని మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. పూజ పూర్తయింది కదా. అమ్మవారికి పూజించినటువంటి అక్షతలు, పువ్వుని తీసుకొని మీ శిరస్సును ధరించండి. పూజించినటువంటి కుంకుమని మీ నుదుటి మీద ధరించండి. పూజ అయిపోగానే లేవకుండా తీర్థప్రసాదాలు స్వీకరించి ఉపక్రమించాలి. కాబట్టి
నేను తీర్థం తీసుకుంటూ ఉండండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పాదోదకం పావనం శుభం. హరి ఓం దత్సత్. సర్వం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతార్పణమస్తు. తీర్థం తీసుకున్నారు కదా, ప్రసాదం కూడా కొద్దిగా తీసుకొని ఇప్పుడు లేవచ్చు. సాయంత్రం కూడా ఇదే విధిగా పూజ చేసుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా మళ్ళీ కలశ పాత్రలో నీటిని నింపాల్సిన పని లేదు. ఉదయం చేసిన కలశంలో నీటిని సాయంత్రం పూజకు కూడా వాడుకోవచ్చు. ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. ఇదే పూజా విధానం సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అందరూ గుర్తుపెట్టుకోండి, శరన్నవరాత్రులలో ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి. ఖడ్గమాలా స్తోత్రం చదువుకోండి, కనకధారాస్తవం చదువుకోండి, శ్రీ సూక్తం చదువుకోండి. మన పూజా విధానం మొత్తం శ్రీ సూక్త పద్ధతిలోనే మనం చేసుకున్నాం కాబట్టి మీరు ప్రత్యేకించి శ్రీ సూక్తం చదవకపోయినా పర్వాలేదు. లలితా సహస్రనామం మాత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు వీలైనప్పుడు చక్కగా లలితా సహస్రనామం చేసుకోండి. అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నేను మీ రుక్మిణి.